అది ఒక అందమైన అడవి. అందులో కుందేలు తాబేలు స్నేహితులుగా ఉండేవి. కుందేలు పేరేమో డానీ, తాబేలు పేరేమో రాణి. నువ్వెన్నన్నా చెప్పు రాని, పరుగు పందెంలో నాతో పోటీ పడలేవు. ఎప్పటికీ నేనే పరుగు పందెంలో మనగాన్ని, ఆ నేనే మాటలకు కింగ్. తాబేలుకు ఎక్కడ లేనంతగా కోపం వచ్చింది. రేపు పరుగు పందెం పోటీలు జరుగుతున్నాయి, రా అక్కడ తెలుసుకుందాం. అబ్బో, మన పరుగు పందెం చూడడానికి ఎంతో మంది వచ్చారు. నేనే గెలుస్తా, నేనే గెలుస్తా. అంటూ పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ ఆలోచించింది, ఇది నన్ను ఎక్కడ చేరుకుంటుంది, నిదానంగా నడుద్దాములే. అది నన్ను చేరుకోవాలంటే తల కింద తపస్సు చేయాలి అంటూ మెల్లమెల్లగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అబ్బో, గమ్యం ఇంకా చాలా దూరం ఉంది. అయినా ఏంటి రాని ఇంకా రాలేదు? దానికంత సీన్ లేదు కానీ కొద్దిసేపు నిద్రపోదాం చెట్టు కింద. నిద్రపోయింది. ఏంటబ్బా, ఈ డాని పరిగెత్తకుండా ఇలా నిద్రపోతుంది. అయినా మనకెందుకులే, మన ప్రయత్నం మనం చేద్దాం, పరుగు సాగిద్దాం అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గమ్యాన్ని చేరుకొని విజయం సాధించింది మన రాణి. అయ్యో, నా తల పొగరే నన్ను ఓడేటట్టు చేసిందే. నేను ఓడిపోయానే. ఇక జీవితంలో తప్పు చేయకూడదు. సారీ రాణి. రాణి పరుగు పందెంలో గెలిచినందుకు అడవిలోని జంతువులంతా సంతోషపడ్డాయి. రాణికి అభినందనలు తెలిపాయి. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసుకుంటున్నా.